వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విశ్వం చాలా శక్తివంతమైంది. కొన్ని నిమిషాల పాటు ఆగండి. ఎందుకంటే ఈరోజు నీతో ఏదో చెప్పాలని యూనివర్స్ కోరుకుంటుంది. విశ్వం నీతో ఏదో చెప్పాలని అసాధారణమైనది కాదు నీకు జరగబోతోంది. అది ప్రకృతి ఒక్కరిలో జరగదు. ఈ వీడియో, ఈ మాటలు ఈ క్షణం యాదృచ్ఛికంగా నీ ముందుకు రాలేదు. బహుశా మీరు ఇంకా తెలియకపోవచ్చు, కానీ విశ్వం ఈ క్షణంలో మీ స్థలం మిమ్మల్ని ఒక ప్రత్యేక కారణం కోసం ఆపింది. ఈ వీడియోని పూర్తిగా చూడకండి. మీరు మీ భవిష్యత్తులో ఏదైనా ఒకటి తెరవడానికి సిద్ధంగా లేకపోతే మీ జీవితం అన్నీ కూడా ఒక్కసారిగా ఎందుకు మారబోతున్నాయో నిజంగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోను మిస్ చేయకండి. ఎందుకంటే రాబోయే కొన్ని క్షణాలలో, కొన్ని నిమిషాలలో విశ్వం మీకు ఒక రహస్యాన్ని చెప్తోంది. ఎందుకంటే ఎంపిక చేయబడిన వంటి వ్యక్తులు మాత్రమే తెలుస్తుంది. మరియు ఇటీవల ఏదో వింతగా జరుగుతుందని మీకు అనుభవించారా? ఆ విషయాలు కొన్ని ఎటువంటి కారణం అనేది లేకుండా అకస్మాత్తుగా అసౌకర్యంగా అనిపిస్తుందా? ఎవరో వస్తున్నట్లు అనిపిస్తుందా? లేదు, మీ లోపల ఏదో కదలిక అనిపిస్తుంది. ఇవన్నీ సాధారణ వయసు సంకేతాలు. కానీ ఎవరైనా ప్రత్యేక మార్పు కోసం ఎంపిక చేసినప్పుడు మొదటిగా మీ చుట్టూ కూడా ఒక శక్తిగా మారుస్తుంది. ఇప్పుడు అదే మీతో జరుగుతుంది. బహుశా మీరు ఇది గమనించారా? ఇటీవల మీ ముందు కొన్ని అనుభవాలు వచ్చాయి. ఇవి గతంలో ఎప్పుడూ కూడా అసాధారణమైన కళలు కూడా వచ్చాయి. మీ జీవితంలో కొన్ని ఆలోచనలు ఎక్కడి నుండో గుండెలో గూడు కట్టుకుని అనిపిస్తున్నాయి. ఇవి సాధారణమైనవి కాదు, మిమ్మల్ని సమీపిస్తున్న శక్తి యొక్క సంకేతాలు. మీరు ఆశ్చర్యంగా కనిపించవచ్చు, కానీ ఈ విషయం అనేది ప్రతిరోజు ప్రతి వ్యక్తికి సంకేతాలను ఇస్తుంది. కానీ ప్రతి ఒక్కరూ కూడా ఆ సంకేతాలను అర్థం చేసుకోరు. మీరు ఎంపిక చేయబడిన వారిలో ఒకరు. మీరు ఒక సున్నితత్వం మీలో ఉంది. ఈ సూక్ష్మ సంకేతాలను గ్రహించగల సామర్థ్యం ఉంది. మీరు దీన్ని చూసినప్పుడు లోతైన ఆధ్యాత్మిక మార్గం అడుగు పెడతారు. ఈ మార్గం మిమ్మల్ని నిజమైన స్వరూపంలోకి కలుపుతుంది. ఈ సందేశం మీకు ఎందుకు చూపబడింది? ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి. జీవితంలో జరగబోయే మార్పు సాధారణమైనది కాదు. అది మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మీకోసం మీరు ఊహించని సంతోషం, సమృద్ధిగా ప్రేమ, ఉద్దేశం ఇవన్నీ కూడా మీకు అందబోతున్నాయి, మీ దగ్గరకు వస్తున్నాయి. కానీ ఒక పెద్ద విషయం గుర్తుంచుకోండి. ఏదైనా సరే పెద్దది జరగబోతున్నప్పుడు మొదటి అన్నీ కూడా చెల్లాచెదురవుతాయి. అంటే తుఫాను వచ్చే ముందు శాంతి ఉన్నట్లు మార్పు రాకముందు జీవితంలో ఒక వింత అసౌకర్యం కనిపిస్తుంది కదా. మీకు కూడా అసౌకర్యాన్ని ఇప్పటికే అనుభవించి ఉంటారు. అదేదో సాధారణమైనది కాదు, సంకేతం. విశ్వం మీ ఆత్మను పిలిచింది. ఈ సమయంలో మీ చుట్టూ జరుగుతున్నది ప్రతీదీ కూడా ఒక ప్రణాళికలో భాగంగా. దూరం అవుతున్నట్లు వ్యక్తులు, మూసుకుపోతున్నట్లు, ఏదో విరిగిపోతున్నట్లు సంబంధాలు, ఇవన్నీ కొత్త శక్తి, కొత్త అవకాశాలు మీ జీవితంలోకి ప్రవేశించడానికి తయారీ విధానం. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా మీకోసమే జరుగుతున్నాయి. ఎత్తుకు తీసుకెళ్ళడానికి మీరు ఆలోచించి వస్తూ ఉంటారు కదా. ఈ విషయాలు చెడిపోతున్నాయి. ఎవరు ప్రతిసారి ఏదో మంచి జరగబోతుంది అనిపించినప్పుడు అకస్మాత్తుగా ఆగిపోతుంది. కానీ ఒక్కసారి ఆలోచించండి, విశ్వం మిమ్మల్ని ఏదో పెద్దదాన్నే సిద్ధం చేస్తుందని. బహుశా మీరు అడిగిన దానికంటే ఎక్కువ అద్భుతమైనది మీకు లభించబోతుందేమో. అందుకే ఇంకా కొంచెం సమయం పడుతుంది. విశ్వం ఈ సందేశాన్ని మీకు అందించినప్పుడు సూటిగా ఉండండి. కొన్ని రూపాల్లో, కొన్నిసార్లు ఒక పాట రూపంలో, కొన్నిసార్లు అపరిచితుడి రూపంలో, కొన్నిసార్లు పాత పుస్తకం రూపంలో దాగి ఉంటుంది. ఆ సందేశం మరికొన్నిసార్లు వీడియో నుంచి మధ్యలో తెలియజేస్తుంది. కాబట్టి ఈ వీడియో దీన్ని వింటున్నారు అంటే ఇది కేవలం వీడియో కాదు. ఇది ఒక మీ సమాధానాలకు, ప్రశ్నలకు అన్నింటికీ కూడా సమాధానాలే. వాటికి సమాధానం శాంతిగా ఉండండి. మీ లోపల తొంగి చూడండి. ఇవన్నీ చిన్న తర్వాత పదే పదే వస్తున్న బాధలను అనుభవించండి. ప్రతిరోజు మిమ్మల్ని బాధిస్తున్న లేదా పదే పదే పునరావృతం అవుతున్న ఆలోచనలపై దృష్టి పెట్టండి. ఇది కేవలం అవచేతన కలిసి మీ దిశానిర్దేశం చేస్తుంది. మీరు జవాబుల కోసం వెతుకుతున్న ప్రశ్నలు మీ లోపలే దాగి ఉన్నాయి. మరియు ఈ సందేశం, ఈ వీడియో జవాబు యొక్క మొదటి సంగ్రహం విశ్వం ఇప్పుడు మీకు అందజేయడానికి సిద్ధంగా ఉంది. విశ్వం యొక్క ప్రణాళిక ఇప్పుడు సంక్రియ, ఒక క్రియలాగా ప్రారంభమవుతుంది.
ఆ క్రియ అనేది మీ జీవితంలో ఇప్పుడు విశ్వంలో ఆరంభించేసింది. ఇక మీరు ఖచ్చితంగా ఉండండి. దీన్ని మీరు ఆపలేరు. ఆపలేరు కాబట్టి మార్చలేరు. ఏమేమో జరుగుతున్నాయి. ప్రస్తుతం రహస్యాలు అందరిపై జీవితంలో వెళ్ళిపోతున్నాయి. మీరు మాత్రం కొంచెంగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అన్నీ కూడా చాలా వేగవంతం అవుతున్నాయి. కానీ భయపడకండి. ఇదే విశ్వం యొక్క వ్యూహం. మీ నుండి తీసేయబడినవి ఇప్పుడు పూర్తిగా అవి తిరిగి వస్తాయి. సంపూర్ణంగా మిగిలిపోయినవి ఇప్పుడు పూర్తవుతాయి. దూరంగా ఉన్న వైపు మీ వైపు వస్తాయి. సమయంలో మీరు అనుభవించే భావాలు సాధారణమైనవి కాదు. కొన్నిసార్లు ఎటువంటి కారణం లేకుండా భావోద్వేగాలకు, కొన్నిసార్లు ఎవరో మీ వైపు చెయ్యి వేసినట్లు, మీ గదిలో ఎవరో ఉన్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కేవలం విశ్వం సంకేతాలను ఇవ్వటం కాదు, అది జోక్యం చేసుకుంటుంది. అది పాత కర్మలను తొలగిస్తుంది. మీ యొక్క ఆత్మగత జన్మ బంధాలను విడిపిస్తుంది. మరియు మీ చుట్టూ ఉన్న అదృశ్య కవచాన్ని నిర్మిస్తుంది. దానివల్ల ఏ విధమైన ప్రతికూలత కూడా తాకదు మిమ్మల్ని. మీ ఆలోచనలు ఇప్పుడులో మార్పు వస్తుంది. ఇప్పుడు మీకు విషయాలను ఆసక్తిగా కోల్పోతారు. మీ దృష్టి ఇప్పుడు మీ వెంటే ఉంటుంది. మీరు దూరంగా ఉన్న మీ వైపు ఆకర్షింపబడతాయి. అలా విశ్వం అన్నీ కూడా మీకు అనుకూలంగా చేస్తుంది. అది డబ్బు విషయమైనా లేదా సంతోషం విషయమైనా మిమ్మల్ని విశ్వం ఎంపిక చేసింది. కాబట్టి ఈ యొక్క వీడియో మీరు చూడగలుగుతున్నారు. ఎందుకు అంటే విశ్వానికి మీలాంటి వ్యక్తులు అవసరం. ఇతరుల చైతన్యాన్ని కూడా జాగృతం చేయగలవారు. కాబట్టి ఇప్పుడు మీరు ఒంటరిగా లేరు. మీ చుట్టూ ఒక పెద్ద దైవిక సిబ్బంది అనేది ఉంది. భవిష్యత్తు మార్గంలో ఉన్న అడ్డంకులను అలాగే తొలగించేస్తుంది. మీ ఆలోచనలు ఇప్పుడు మరింత శక్తివంతంగా మారుస్తాయి. ఇప్పుడు మీరు కోరుకుంటున్నది విశ్వం స్వయంగా దాన్ని మీ వైపు తీసుకొస్తుంది. కానీ దీనితో పాటు ఒక బాధ్యత కూడా ఉంది. ఇక్కడి నుంచి మీరు ఆలోచించండి, అనుభవించి, మాట్లాడి ప్రతి విషయం కూడా వాస్తవంగా మారుతుంది. కాబట్టి ఇప్పుడు మీరు మరింత ప్రతికూలత నుండి దూరంగా ఉండాలి. ప్రతిరోజు కూడా మీకు వాగ్దానం మీరు చేసుకోవాలి. మాట్లాడే ప్రతి మాట కాంతిగా, ప్రకాశవంతంగా ఉండాలి, స్పష్టంగా ఉండాలి. నేను అడిగే ప్రతి విషయంలో మంచితనం ఉండాలి. కేవలం నకిలీ మాత్రమే కాదు, అందరి కోసం అనే ఒక కీలక సంకల్పం మీలో ఉండాలి. అది మిమ్మల్ని దైవిక మార్గంలో నడిపిస్తుంది. ఇది సాధారణ వీడియో కాదండి. విషయం మీకోసం పంపిన వీడియో మిమ్మల్ని ఎంపిక చేసింది కాబట్టి మీరు వినగలుగుతున్నారు. ఇప్పుడు ఈ సందేశం మీకు చేరింది అంటే ఏదో పెద్ద మార్పు మీ జీవితంలో జరగబోతుంది. విశ్వం యొక్క దాచిన ఆ శక్తి మీకు చాలా దగ్గరగా ఉంది. మీరు అడుగు దూరంలో మీరు చేయాల్సిందల్లా విశ్వాన్ని విశ్వంగా నమ్మడం. మీకోసం అనిపిస్తే దీన్ని ఖచ్చితంగా సంకేతం వైపు మీరు తీసుకోండి. ఇక ఒంటరిగా ఉంచకండి. దీన్ని కూడా మధ్యలో వదిలేయకండి. మీరు దగ్గరగా వచ్చిన క్షణం విశ్వం ఎప్పుడు ఎటువంటి కారణం లేకుండా సంకేతాలను మీకు పంపదు. ఈరోజు ఈ వీడియో కనిపిస్తుంది అంటే అది మీకోసం ఎంపిక చేయబడ్డది. ఇది మీకోసం నేరుగా వచ్చిన సందేశం. విశ్వం నుంచి మీరు ఎప్పుడూ కూడా సూచనలు అనేది అందిస్తుంది. మీ మాటల్ని వింటుంది. ఈ విషయం ప్రతి భావన అనుభవిస్తుంది. చాలా కాలంగా మీరు ఏదో ఆలోచిస్తున్నారు, ఏదో సంకేతం కోసం అడుగుతున్నారు, ఏదో సమాధానం కావాలని కోరుతున్నారు. ఈ వీడియో ఆ సమాధానం చాలాసార్లు మీ జీవితంలో ఒక మలుపు తిప్పాయి. అక్కడి నుండి అన్నీ కూడా మన మార్గం గురించి గందరగోళంగా ఉన్నా కూడా అన్నీ ఆలోచించాలి. భవిష్యత్తు మారొచ్చు అని చెప్పి నిజంగా అద్భుతాలు జరుగుతాయి అని నువ్వు నమ్మాలి. అప్పుడే నీ యొక్క మనసులో ఉన్న ఆలోచనల ప్రకారం విశ్వం నీకు ప్రతికూలంగా మారుతుంది. ఇది మాత్రం తెలుసుకోండి. ఇది డబ్బు గురించి అయినా, అవకాశాల గురించి అయినా, లేదా ఎటువంటి వ్యక్తులు నీకు కావాల్సిన వ్యక్తులైనా సరే, మీ జీవితంలో ఏదైనా మీకు రావాలి అంటే మొదట విశ్వాన్ని నమ్మండి. విశ్వం దగ్గర మీరు పాజిటివ్గా కోరుకోండి. మీ ఆలోచనలు అనేవి చాలా స్పష్టంగా ఉండాలి, అలాగే అనుకూలంగా ఉండాలి. అప్పుడే విశ్వం దాన్ని తీసుకుంటుంది. మీరు చాలా సహించారు. ఇప్పుడు మీ వంతు వచ్చింది పొందడానికి. మీ జీవితంలో అతిపెద్ద రాత్రి, ఉదయం, కాంతి రాబోయే సమయానికి ముందు వస్తుంది. అదేవిధంగా ఈరోజు మీరు అనుభవిస్తున్న కష్టాలు, గందరగోళం, ఒంటరితనం ఇవన్నీ కూడా మీ లోపల నుండి బయటికి వెళ్ళిపోతాయి. రాబోయే 24 గంటల్లో ఒక్కరోజులో ఏదో ఒకటి జరగబోతోంది. అది మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ విశ్వం మిమ్మల్ని మానసికంగా, ఆత్మీయంగా పలకరిస్తుంది. మీరు నడుస్తున్న మార్గం ఇప్పుడు సరళంగా మారుతుంది. ఇక తట్టుకొని మూసుకుపోయిన తలుపులన్నీ కూడా తెరుచుకోబడుతున్నాయి.
మిమ్మల్ని కదిలించిన వైఫల్యాలు ఇప్పుడు అవే అవే వ్యక్తులు, పరిస్థితులు, అవే వైఫల్యాలు, అవే మీ జీవిత కథను స్ఫూర్తిగా మార్చేస్తాయి. మీ లోపల ఉన్న శక్తి పవిత్రమైనది. మీరు కర్మలు సాధారణంగా అవన్నీ కూడా తొలగించుకునే శక్తి మీలో ఉంది. మీ గురించి కంటే ఇతరుల గురించి మీ ఆలోచన విధానం ఎలా ఉంటుందో మీ జీవితం అలా ఉంటుందని మాత్రమే తెలుసుకోండి. అంటే ఇతరులకి మంచి చేస్తే విశ్వం మీకు మంచి కోరుకుంటుంది. ఇతరులకి చెడు కోరితే మీకు ఆ చెడు అనేది ఇష్టమని భావించి మీకు కూడా చెడు తలపెడుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మంచినే కోరుకోండి, మంచినే తలవండి, ఇతరులకి మంచినే తలవండి, మంచే మీకు జరుగుతుంది. ఇక విశ్వాన్ని ఎప్పుడూ కూడా కృతజ్ఞతా భావంతో ఉండాలి. ప్రతిదానికి కూడా మీకు రాబోయేదానికి, వచ్చిన దానికి అన్నింటికీ థ్యాంక్ యూ చెప్పండి. ఖచ్చితంగా మీకు విశ్వం అనేది చాలా దగ్గరగా కనెక్ట్ అవుతుంది. అవును, మనం కృతజ్ఞతాభావంతో ఉంటే విశ్వం మనకు చాలా దగ్గర అవుతుంది. విశ్వం చాలా శక్తివంతమైంది. కాబట్టి మన జీవితంలో వచ్చిన అన్ని ఆనందాలకి, సంతోషాలకి, అవకాశాలకి, డబ్బు ఇచ్చిన దానికి, మనకు కావలసిన వ్యక్తులు రావటానికి అన్నింటికీ కూడా విశ్వం చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు విశ్వమ్మ. థ్యాంక్ యూ విశ్వమ్మ. థ్యాంక్ యూ. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. విశ్వం చాలా శక్తివంతమైంది.